ఈ నటుడికి అటు తమిళ్లోనే కాక తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇంకా ముఖ్యంగా ఆయన అనే పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చేది ఆయన క్లాసీ నటన. భావోద్వేగాలను సహజంగా ఎక్స్ప్రెస్ చేసే నటుడిగా ఆ రోల్ కి పర్ఫెక్ట్ ఫిట్ గా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. కథ బలంగా ఉంటే సూర్య తెరపై చూపించే ప్రతిభ ఎంత ప్రభావవంతంగా ఉంటుందో ప్రేక్షకులకు బాగా తెలుసు. అయితే నటుడిగా ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం గట్టిగా నిలిచే కమర్షియల్ సినిమా కోసం ఆయన ఇప్పుడు వెయిటింగ్. 2013లో విడుదలైన సింగం 2 తర్వాత థియేటర్లో భారీ స్థాయి హిట్ దక్కకపోవడం ఆయన కెరియర్లో పెద్ద లోటుగా చెప్పాలి. మధ్యలో వచ్చిన సూరరై పోట్రు, జైభీం వంటి సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. కథ, నటన, భావోద్వేగం అన్ని అత్యుత్తమ చిత్రాలుగా నిలిచాయి. కానీ అవి ఓటీటీ ప్లాట్ఫామ్లకే పరిమితం అవడంతో థియేటర్ల వద్ద సూర్య మార్కెట్ పై ఉన్న సందేహాలు పూర్తిగా తొలగిపోలేదు. ఒకప్పుడు ఆయన సినిమా విడుదలైతే థియేటర్లకు జనాలు క్యూలు కట్టే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ స్థాయి హైప్ తగ్గినట్లుగా కనిపించడం అభిమానులను కూడా ఆలోచనలో పడేసింది. ప్రత్యేకంగా చెప్పాలంటే భారీ అంచనాలతో వచ్చిన కంగువా చిత్రం పరిస్థితిని మార్చేస్తుందనుకున్నారు చాలా మంది. 1000 కోట్ల వసూలు సాధించే స్థాయి సినిమా అని ప్రచారం జరిగినా చివరికి అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన రెట్రో కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ కలిగించడంతో సూర్యకు వరుసగా షాకులు తగిలినట్టయింది. మంచి నటుడనే పేరు ఉన్నప్పటికీ థియేటర్లో భారీ విజయాన్ని అందుకోలేకపోవడం ఆయన కెరియర్ కు మైనస్ గా మారింది. అయితే ఈ పరిస్థితుల మధ్య కూడా సూర్యపై దర్శకుల నమ్మకం మాత్రం ఏమాత్రం తగ్గలేదని తెలుస్తుంది. ఇప్పటికీ 10 మందికి పైగా దర్శకులు ఆయన కోసం కథలను సిద్ధం చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఒక నటుడిగా ఆయనపై పరిశ్రమకు ఉన్న విశ్వాసాన్ని చూపిస్తుంది. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న కరుపు సినిమా నుండి మొదలుకొని వెంకీ అట్లూరి, జీతూ మాధవన్ వంటి దర్శకులు సూర్యను మళ్లీ విజయాల బాటలోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని తెలుస్తుంది. ఈసారి కేవలం మాస్ ఎంటర్టైనర్లకే పరిమితం కాకుండా వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రావాలని సూర్య నిర్ణయించుకున్నట్లు టాక్. వెట్రిమారన్ తెరకెక్కించనున్న చిత్రం పారంజిత్ ప్రాజెక్టులపై అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. ఈ ఇద్దరు దర్శకులు కథలో లోతు, భావోద్వేగం, కమర్షియల్ ఎలిమెంట్స్ ను అందించడంలో చేయడంలో దిట్టలు. అందుకే వీరి సినిమాలు సూర్యకు మళ్లీ మంచి విజయాన్ని అందిస్తాయనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది. ఇక లోకేష్ కనగరాజ్ సృష్టించిన రోలెక్స్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. ఆ చిన్న పాత్రే ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ పాత్రను కేంద్రంగా చేసుకుని పూర్తి స్థాయి సినిమా రూపొందితే బాక్సాఫీస్ వద్ద సూర్య పాత ప్రభావం మళ్లీ కనిపించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అదేవిధంగా తెలుగు దర్శకుడు చందు మొండేటితో ఆయన చేయబోయే ప్రాజెక్టు కూడా ఆసక్తిని పెంచుతోంది. భాషా పరిమితులు దాటి మంచి కథల కోసం ముందుకు రావడం సూర్య కెరియర్ లో కొత్త దిశగా చూడొచ్చు. లైనప్ లో జీతూ మాధవన్, మారీ సెల్వరాజ్, పరశురాం, కన్నడ దర్శకుడు నర్దన్ వంటి పేర్లు వినిపించడం కూడా ఈ ప్రణాళిక ఎంత పెద్దగా ఉందో చూపిస్తుంది. వరుసగా ఫ్లాప్స్ ఎదురైనా వెనక్కి తగ్గకుండా ఇన్ని ప్రాజెక్టులను సిద్ధం చేయడం సూర్య ధైర్యాన్ని తెలియచేస్తుంది. ఒక నటుడిగా తన సామర్థ్యంపై ఆయనకు ఉన్న నమ్మకం ఇంకా తగ్గలేదని ఇది స్పష్టం చేస్తోంది.